గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం తాను పోటీ నుంచి తప్పుకుని పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి గెలిపించిన టీడీపీ నేత వర్మలో అసంతృప్తి క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో పవన్ కోసం తనను పోటీ నుంచి తప్పించి ప్రభుత్వం రాగానే తొలి ఎమ్మెల్సీ ఇస్తానని మాటిచ్చి తప్పిన చంద్రబాబుతో పాటు తనను దూరం పెడుతున్న జనసేనపై ఆయన సన్నిహితుల వద్ద ఫైర్ అవుతున్నారట. ఇదే క్రమంలో వర్మ తాజాగా ట్విట్టర్లో ఓ సంచలన ట్వీట్ చేశారు. కష్టపడి సాధించే విజయానికే గౌరవం అంటూ వర్మ తన ఎక్స్ హ్యాండిల్లో ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో ఓ వీడియోను కూడా జత చేశారు. ఈ వీడియోలో పవన్ గెలుపు కోసం తాను చేసిన ప్రచారం వీడియోలు అన్నీ కలిపి పెట్టారు. అయితే ఇందులో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ మాత్రం కనిపించలేదు. వీడియోలో కేవలం తాను పవన్ గెలుపు కోసం చేసిన ప్రచారం దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. దీంతో పాటు వర్మ పెట్టిన ట్యాగ్ లైన్ చూస్తే పవన్ కష్టపడి విజయం సాధించలేదని, తానే కష్టపడి పవన్ ను గెలిపించాలనే అర్థం వచ్చేలా ఉంది. దీంతో వర్మ తీరుపై జన సైనికులు మండిపడుతున్నారు. తమ నాయకుడిని ఉద్దేశించి వర్మ ట్వీట్ పెట్టారని ఆరోపిస్తూ ఆయనపై సోషల్ మీడియాలో దాడికి దిగారు. దీంతో అలర్ట్ అయిన వర్మ ఆ ట్వీట్ ను డిలీట్ చేసేశారు. అంతేకాదు ఈ ట్వీట్ తో తనకు సంబంధం లేదంటూ వరుస ట్వీట్లు అయితే చేస్తున్నారు. ఏదేమైనా కూటమి సర్కార్లో వర్మకు ఇప్పటి వరకు ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో వర్మ అతని అనుచరులు మాత్రం చంద్రబాబుపై అసంతృప్తిగా ఉన్నారనేది మాత్రం వాస్తవం అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.